హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ క్రికెట్ ఛానల్. ఐపీఎల్ 2025 నిన్న స్టార్ట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఇవాళ అసలైన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి పండుగ లాంటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే ఉంది. దీని అప్డేట్స్ అన్ని చూసే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అండ్ ఆరెంజ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ మిగతా ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి, ఇవాళ ప్లేయింగ్ 11లో ఏ టీం ఉంటే బాగుంటుంది, ఆర్ 4 ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే బాగుంటుందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. జస్ట్ మన డిస్కషన్ పర్పస్ అండ్ అవేర్నెస్ పర్పస్. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి, మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారు. అండ్ ప్రతి అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాళ అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది ఎస్ఆర్హెచ్కి. ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిచినట్లయితే ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ ఈ స్టేడియం కూడా బ్యాటింగ్కి ఒక ఫెంటాస్టిక్ పిచ్. పోయిన సీజన్లో ఇదే పిచ్ మీద 277 కొట్టారు. మెయిన్గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ చెలరేగిపోయారు. సో అలాంటి ఈ పిచ్ మీద ఎక్కువగా బ్యాట్స్మెన్కి అయితే అనుకూలంగా ఉంటుంది. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. సో ఇలాంటి పిచ్ మీద ఎస్ఆర్హెచ్ అయితే డెఫినెట్గా ఒక సూపర్ బ్యాటింగ్ లైనప్తోనే వెళ్తుంది. అండ్ బిగ్ హిట్టింగ్ అయితే పక్కా. మెయిన్గా ఓపెనర్స్ అయితే ఎవరు చెప్పినా వినరు, ప్రతి బాల్ని హిట్టింగ్ చేస్తారు. అండ్ క్రికెట్ అంటే ఒక కొత్త అర్థం, ఒక కొత్త హిట్టింగ్ చెప్పారు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్. కాబట్టి రేపటి మ్యాచ్లో కూడా డెఫినెట్గా వాళ్ళైతే ఖచ్చితంగా ఒక సునామీ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేస్తారు. ప్రతి బాల్ని 4-6 కొట్టడానికి ఓపెనర్స్ అయితే ట్రై చేస్తారు. అండ్ ఈ హడావిడిలో ఏమైనా అయినా కూడా ఇంకా ఈసారి చాలామంది బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఫారిన్ ప్లేయర్స్ విషయంలో ఒక పెద్ద మార్పు అయితే జరిగే అవకాశం ఉంది. ముగ్గురు అయితే పక్కా, ఒకటి ట్రావిస్ హెడ్ ఇలాంటి ప్లేయర్ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఒకటి, అండ్ ప్యాట్ కమిన్స్, ఈ ముగ్గురు అయితే పక్కా. అండ్ ఇంకో ఆడెన్ జంపా అండ్ వియాన్ ముల్డర్ అండ్ కమిందు మెండిస్, ఈ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రేపు పిచ్ ఒకటి బ్యాటింగ్కి అనుకూలం, కాస్త ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలం కాబట్టి ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ అనేటువంటి వియాన్ ముల్డర్కే ఎక్కువ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా నెట్స్లో వియాన్ ముల్డర్ మొదలైన ప్లేయర్స్ అయితే సిమర్జీత్ సింగ్ కూడా బాగానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో వియాన్ ముల్డర్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే రాహుల్ చహార్ ఉన్నాడు. అండ్ ఆడెన్ జంపర్ని కూడా తీసుకోకపోవచ్చు. అండ్ మెయిన్గా ప్లేయింగ్ 11 అయితే చూద్దాం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ ఒకసారి ఇప్పుడు పర్టికులర్గా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. ఒకటి నెంబర్ 1 ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఇది మనకు తెలుసు, ఐపీఎల్లో అండ్ క్రికెట్ ప్రపంచంలో ఒక విధ్వంసకర జోడీ ఐపీఎల్లో అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ విధ్వంసం ఇవాళ చూడడానికైతే నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఉండే ఉంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు అవుట్ అయినా కూడా ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ బలంగా లేడు అని చెప్పి ఈసారి కొన్న ప్లేయర్ ఇషాన్ కిషన్. మనం అనుకున్నట్టుగానే ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ మ్యాచ్లో చెలరేగిపోయాడు. 200 పైన స్ట్రైక్ రేట్తో రన్స్ కొట్టాడు, 6లు కొట్టాడు అండ్ 4లు హౌలీలకు కొట్టాడు. సో ఇలాంటి బ్యాట్స్మెన్ ఇవాళ సేమ్ పిచ్ మనకు హైదరాబాద్ హోమ్ గ్రౌండ్, ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ ఇవాళ కూడా ఇషాన్ కిషన్ సేమ్ బ్యాటింగ్ని చూపిస్తాడు అని అనుకోవచ్చు. ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఇక్కడ మనం చూస్తే. సో వీళ్ళ కోసం అయితే ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ మహేష్ దీక్షణను ప్రయోగించే అవకాశం ఉంది, ఒక మంచి ఆఫ్ స్పిన్నర్. సో ఇతడు చాలా డేంజరస్ ఆఫ్ స్పిన్నర్. సో అతనితో స్టార్ట్ చేస్తారు, లేకుంటే అతనితోని ఒక ప్రయోగం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ఫాస్ట్ బౌలర్లను చితకబాదే బ్యాట్స్మెన్. సో వీళ్ళ కోసమైనా తీక్షణ, శ్రీలంకకు సంబంధించిన మహేష్ తీక్షణ ఈ ఆఫ్ స్పిన్నర్ని అయితే దింపే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ వెరైటీగా ఎలా ఉంటుందని చూడడం కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఎలా ఆడతారు ఆఫ్ స్పిన్నర్ని చూడడం కూడా. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ని అయితే ప్రయోగించారు, పోయిన సీజన్లోనే ఫాస్ట్ బౌలర్లను ఒక ఉతికేశారు. సో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ మళ్ళీ. అండ్ ఈ ముగ్గురు కూడా మంచి సూపర్ హిట్టింగ్ చేసే ప్లేయర్స్. అండ్ ఈ ముగ్గురు తర్వాత నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డికి ఫాస్ట్ అయినా స్పిన్ అయినా ఒకేలా ఆడతాడు. స్పిన్ బౌలర్లను అండ్ ఫాస్ట్ బౌలర్లను కూడా చక్కగా ఆడే టాలెంట్ అయితే నితీష్ కుమార్కు ఉంటుంది. అండ్ ఇన్నింగ్స్ని కన్సాలిడేట్ చేయగలడు, ఫాస్ట్గా ఆడగలడు, అన్ని టాలెంట్స్ అయితే ఉన్నాయి. సో నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చే ప్లేయర్ అయితే హెన్రిచ్ క్లాసెన్ స్పెషాలిటీ, ఇతడు స్పిన్నర్లను చితకబోతాడు. అందుకే ఇతన్ని మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో అన్ని టీమ్స్కి మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఇతన్ని రిలీజ్ చేయకుండా హైయెస్ట్ ధర పెట్టి రిటైన్ అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లో ఉన్న వనిందు హసరంగా అండ్ తీక్షణ ఇద్దరిని ఇతడు చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఫాస్ట్ బౌలింగ్, పుల్ షాట్స్ అండ్ కవర్ డ్రైవ్ అన్నీ కూడా బాగా 360 డిగ్రీలో ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడు మెయిన్గా ఫేస్ చేయాల్సి వచ్చేటువంటి బౌలర్స్ అయితే జోఫ్రా ఆర్చర్ అండ్ తుషార్ దేశపాండే, సందీప్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ని అయితే ఇతడు ఫేస్ చేయాల్సి రావచ్చు మెయిన్గా బౌలింగ్లో. సో జోఫ్రా ఆర్చర్ అయితే కాస్త డేంజరస్ బౌలర్, ఇతడు ఓపెనర్స్కి ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో హెన్రిచ్ క్లాసెన్ తర్వాత ఎవరు వచ్చారంటే అభినవ్ మనోహర్. ఈసారి ఇతన్ని అయితే దేశవాళీ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పి తీసుకున్నారు.
మెయిన్గా రాహుల్ త్రిపాఠి అండ్ మెయిన్గా అదే సమర్థ్ను రిలీజ్ చేసి మరీ తనైతే తీసుకున్నారు. అండ్ అభినవ్ మనోహర్ వస్తాడు. అభినవ్ మనోహర్ కూడా ఫాస్ట్ స్పిన్ రెండు కూడా సమానంగా ఆడగలిగేటువంటి టాలెంట్ ఉన్నటువంటి ప్లేయర్ అభినవ్ మనోహర్. అండ్ ఇతని తర్వాత ఎస్ఆర్హెచ్ ఎంతో హోప్స్ పెట్టుకుంది అండ్ ఇతడు ఫ్యూచర్ స్టార్ అవుతాడని కూడా భావిస్తుంది మేనేజ్మెంట్ అనికేత్ వర్మ. సో ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు రేపు డెఫినెట్గా ఉన్నాయి. అది ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా ప్లేయింగ్ 11లో అయినా అనికేత్ వర్మ ఉంటాడని చెప్పి టాక్ రేపు. సో అనికేత్ వర్మ హిట్టింగ్ కూడా మనం చూసాం, అవలీలగా స్టాండ్స్ అవతలకు కొట్టేస్తున్నాడు, ఫాస్ట్ అయినా స్పిన్ అయినా. సో ఇతడు ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వియాన్ ముల్లర్. సో ఇది బిగ్ డిసిషన్ అవుతుంది. మనకు 4 ఫారిన్ ప్లేయర్స్లో ముగ్గురుతోనే వెళ్తారా లేకపోతే ఇతను తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇతడు ఒక మ్యాచ్ విన్నింగ్ బ్యాట్స్మెన్, చాలా లీగ్స్లో కూడా చాలా బాగా ఆడతాడు. అదేవిధంగా బౌలింగ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్ కూడా. సో ఇతడు ఉంటాడు. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్, మనకు తెలుసు మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ని తగ్గించడానికి అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎంత స్కోర్ కొట్టినా కూడా ప్రత్యర్థి అది రీచ్ కాకుండా ఉండడానికి ఇతడైతే కెప్టెన్గా అండ్ ఫాస్ట్ బౌలింగ్ పేస్ వేరియేషన్స్ ఫెంటాస్టిక్గా ఉంటాయి ప్యాట్ కమిన్స్వి ఒక లీడర్గా. నెక్స్ట్ వచ్చేది మహమ్మద్ షమి. ఈసారి అందరి కళ్ళు మహమ్మద్ షమి మీద అనుకోవచ్చు, ఎందుకంటే ఇతడు రాణించడం ఈసారి ఎస్ఆర్హెచ్కి చాలా అవసరం. ఒకవైపు భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అండ్ భువనేశ్వర్ కుమార్ నిన్నటి మ్యాచ్ ఆడలేదు, అతడు ఇంజురీతో ఉన్నాడు, అందుకే ఆడలేదు. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీకి ఆడతాడు. సో మహమ్మద్ షమి మీద అందరి కళ్ళు అయితే ఉంటాయి ఖచ్చితంగా. దానికి తగినట్టు స్టార్టింగ్లోనే వికెట్ తీస్తాడని ఎక్స్పెక్ట్ అయితే మనం చేస్తాం. సో ఇతడు బౌలింగ్ వేయాల్సి వస్తే ఖచ్చితంగా ఇతడైతే జైస్వాల్, సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా అండ్ రియాన్ పరాగ్, హిట్మేయర్, ధ్రువ్ జురెల్ లాంటి బ్యాట్స్మెన్కి ఇతడు బౌలింగ్ చేయాల్సి రావచ్చు. అండ్ హర్షల్ పటేల్ కూడా. హర్షల్ పటేల్ మెయిన్గా మిడిల్ ఓవర్స్లో ఖచ్చితంగా చాలా చక్కని బౌలింగ్ అయితే వేస్తాడు. ఒక ఎక్కువ టార్గెట్ ఎస్ఆర్హెచ్ కొట్టినా కూడా మిగతా బ్యాట్స్మెన్ అంత దాటిగా ఆడే టైంలో ఇతడు పేస్ వేరియేషన్స్తోని వాళ్ళని తెలివి అయితే అతను బౌల్తా కొట్టిస్తుంటాడు. సో వాళ్ళని అవుట్ చేస్తూ ఉంటాడు. సో ఎస్ఆర్హెచ్లో ఈసారి డిఫరెంట్ బౌలింగ్ ఉంది, ఎందుకంటే ఒక ఫాస్ట్ వేసే మహమ్మద్ షమి అండ్ పేస్ వేరియేషన్స్ ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ అండ్ ఇప్పుడు ఇంకొక స్పిన్నర్ను కూడా తీసుకున్నారు ఈసారి. చాలా మెయిన్ ఎస్ఆర్హెచ్కి స్పిన్నర్స్ లేరు, రాహుల్ చహార్. సో రాహుల్ చహార్ ప్రాక్టీస్లో అయితే అంత పెద్దగా వేయలేదు. అండ్ ఆడన్ జంప కూడా ఇంకో స్పిన్నర్ ఉన్నాడు, కానీ స్వదేశీ స్పిన్నర్ రాహుల్ చహార్ ఉండగా సేమ్ అలాంటి ఆడన్ జంప ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయినా కూడా అతనికి ఛాన్స్ ఇవ్వరేమో అనిపిస్తుంది. మొత్తానికి వియాన్ ముల్లర్ని తీసుకొని ఇక్కడ రాహుల్ చహార్ని స్పిన్లో తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా చూసినట్లయితే బౌలర్స్గా ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అండ్ రాహుల్ చహార్, నితీష్ కుమార్ రెడ్డి కూడా వేయగలడు, అభిషేక్ శర్మ కూడా వేయగలడు బౌలింగ్. సో ఇంత మంచి ఆప్షన్స్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి రేపటి మ్యాచ్లో కనిపిస్తున్నాయి. సో బౌలింగ్లో మాత్రం జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, తీక్షణ, సందీప్ శర్మ, వనిందు అసరంగా ఖచ్చితంగా అటాక్ అయితే చేస్తారు ఎస్ఆర్హెచ్ మీద. జోఫ్రా ఆర్చర్ని అయితే ఖచ్చితంగా చూసుకోవాలి, ఎందుకంటే అతడు ఒక షార్ట్ పిచ్ లెంత్ ఒక బాల్ అయితే బౌన్స్ అవుతుంది. సో ఇండియన్ బ్యాట్స్మెన్ ఆ బౌన్సీ బాల్స్ ఆడడానికి ఇబ్బంది పడతారు, కానీ ట్రావిస్ హెడ్ అయితే వాటిని కూడా కొట్టేస్తాడు. సో జోఫ్రా ఆర్చర్కి ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ ఒక పరిష్కారం అని చెప్పొచ్చు. సో చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దేశ్పాండే హ్యాండిల్ చేయొచ్చు అండ్ తీక్షణ అయితే చాలా డేంజరస్, లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు ఎస్ఆర్హెచ్లో కాబట్టి ఇతన్ని చూసుకోవాలి. అండ్ వనిందు అసరంగా చాలా క్లెవర్ బౌలర్ అసరంగా అండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. అండ్ రాజస్థాన్ రాయల్స్లో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. జైస్వాల్ అండ్ సంజు శాంసన్, నితీష్ రాణా, రికీ పాండ్, మనకు రియాన్ పరాగ్ ఉన్నాడు నెక్స్ట్, అండ్ హిట్మేయర్ అండ్ ధ్రువ్ జురెల్, హసరంగా వీళ్ళంతా కూడా బ్యాటింగ్ కూడా చేయగలరు. సో బ్యాటింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ఏ కాస్త టాప్లో ఉంది అండ్ బౌలింగ్లో కూడా ఎస్ఆర్హెచ్ఏ కాస్త టాప్లో ఉంది, ఎందుకంటే ప్రీవియస్ 2 years పర్పుల్ క్యాప్ విన్నర్స్ ఎస్ఆర్హెచ్లోనే ఉన్నారు, మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎలా చూసినా కూడా ఎస్ఆర్హెచ్ కంటే కాస్త తక్కువగానే కనిపిస్తుంది, కానీ క్రికెట్లో ఎప్పుడేమవుతుందో చెప్పలేం. ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఆడుతుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అని నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నాను. మెయిన్గా బిగ్ హిట్టింగ్ 200 or 250 or 300 ఏది పాసిబుల్ ఇవ్వాలో చూడాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్.